స్వస్తి శ్రీ చాంద్రమానేన విజయనామ సంవత్సరం రోహిణీ నక్షత్రయుక్త మకర లగ్నమందు వివాహము చేయడం నిశ్చయించడమైనది. అమ్మమ్మా నీ పక్కడు ఎక్కడ వేసేస్తున్నాను. డాబా మీద వెయ్యి, ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. సరే. సారీ, మీరున్నారా? అయ్యో వెళ్ళిపోతున్నారేంటండి? మీకు డిస్టర్బెన్స్ ఎందుకని? నేను చెప్పానా డిస్టర్బెన్స్ అని? ఇంత పెద్ద మేడ ఉంది, ఆ పక్క వేసుకోవచ్చు, ఈ పక్క వేసుకోవచ్చు, అవసరం అయితే పక్క పక్కనే వేసుకోవచ్చండి. పక్కనా? పక్కా అండి. మీరు ఎందుకు డౌట్ పడతారు? మీరు ఇక్కడ రండి ఈ పక్క వేసుకోండి. మీరు రండి, ఫస్ట్ ఇక్కడ రండి. ఇక్కడేంటి ఏంట్రా పడుకుందామని వచ్చా. అక్కడేముందిరా, నేను చూస్తా. ఎలా పక్కకు లాగండి, ఇంకొంచెం పక్కకు లాగండి కొంచెం, ఏం పర్లేదు. చాలండి, ఇంకా లాగితే రెండు ఒకటైపోతాయి. ఓ, గురక పెడితే మీకేం ఇబ్బంది లేదు కదా? ఇబ్బందా? మా అన్నయ్య గొరక నాకెంత అలవాటంటే ఆయన ఎప్పుడైనా మర్చిపోతే లేపు మరి గొరక పెట్టమంటానండి. ఓహో, మీద కాలేసుకున్నా ఏం పర్వాలేదు కదా? మీకేం తెలుసండి, మీద కాలేసి గొరక పెడితే నాకు జోకొడుతూ జోళ పాడినట్టుంటది. మాయిదారు మెట్లు ఎక్కడికి చస్తున్నా. అమ్మ పళ్ళు కొంచెం నీళ్లు. మంచి నీళ్ళ కోసమా? మేడకి పైకి రావడం ఎందుకు బామ్మ? ఒక కేకేస్తే నేనే వచ్చేవాడినిగా. నా బాబే, ఎంత బాగా చెప్పావు. మంచినీళ్ళు అక్కడే పెట్టాను బామ్మ. ఆ పక్క కూడా పక్కనే బామ్మ కోసమా? మరీ అంత పక్కనేస్తే బాబు ఇబ్బంది పడ్డు. అదే లేదండి బామ్మ, అంతా చెప్పానులే. అయితే సరేలే. 5 minutes వెయిట్ చేయండి, ఆవిడ స్టార్ట్ చేస్తాను. అమ్మాయిల విషయంలో మీకు బాగా మొహమాటం అనుకుంటా. అబ్బే అలాంటిదేం లేదు, కొత్త కదా కొంచెం. అమ్మయ్యా, నాకేం మొహమాట లేవు, ఏదైనా సరే సూటిగా మాట్లాడేస్తా. మనకి నచ్చినట్టు మనం ఉండడంలో తప్పేం లేదు కదండి. తమ్ముడు అంతా చెప్పాడా? ఆ రోజు గొడవలో తను తప్పేం లేదన్నాడా? చచ్చా, అవన్నీ పాత విషయాలు. ఎవరేమనుకున్నా నీ గురించి విన్నప్పుడే నువ్వు నాకు బాగా నచ్చేశావు. అయినా నలుగురిలో నిలబడి నువ్వు అలా ధైర్యంగా మాట్లాడటం మామూలు విషయమా చెప్పు? మీద పోలిస్తే నా ధైర్యం ఎంతలేండి. సిటీలో రౌడీలందరినీ మీరొక్కరే వెళ్లి చెత్తకొట్టారంట కదా? ఇప్పుడు అవన్నీ ఎందుకులే. అబ్బో ఉండండి, మా వీధిలో అందరూ క్రైమ్ ని కడిగేసే మొనగాడు ఇన్నాళ్ళకి మన ఊరికి వచ్చాడని గొప్పగా చెప్పుకుంటున్నారు, తెలుసా అండి? చెప్పుకుంటే చెప్పుకున్నారులే, అర్ధరాత్రి అయినా ఎందుకు పడకేద్దాం. అయ్యో ఇన్స్పెక్టర్ గారు, భయపెట్టుకోండి సార్.